కొన్ని టీవీ డిబేట్లు, కొన్ని పత్రికల్లో రాతలు జగన్ని విమర్శించే నెపంతో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా విమర్శిస్తున్నారు. ద్రోహం చేసినాడు, అన్యాయం చేసినాడు, అక్రమాలు చేసినాడు అని. కానీ నేను విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరిక అనుకోండి, వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే అర్హత ఎవ్వరికీ లేదు. ప్రస్తుత రాజకీయాల్లో ఉండే ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వ్యక్తిగత బలహీనతలు ఉండొచ్చు, ప్రతి మనిషికి ఉంటాయి. కానీ ప్రజలకు సంబంధించి పరిపాలన పగ్గాలు చేతికొచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించిన విషయాల్లో ఏ విషయంలోనూ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. మామూలుగా అజాత శత్రువు అంటాం కొంతమందిని, అంటే వాళ్ళు పుట్టకతోనే వాళ్ళకి శత్రువులు పుట్టలేదు అని. కానీ రాజశేఖర రెడ్డి గారిని గురించి చెప్పాలంటే అజాత శత్రువు కాదు ఆయన. ఆయనకి వ్యతిరేకులుగా బద్ధ విరోధులుగా ఉన్న వ్యక్తులను కూడా ఆయన మంచితనంతో తన సొంతం చేసుకున్నాడు. ఆనాటి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన జిల్లాలో కావచ్చు, ఎక్కడైనా కర్నూలులో కావచ్చు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళు, వేరే పార్టీల్లో ఉన్నోళ్ళను కూడా, ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళను కూడా ఆయన ఆత్మీయులుగా మార్చుకున్న చాణక్యుడు రాజశేఖర రెడ్డి. ఆయన్ని విమర్శించడం అంటే గురువింద సామెతను గుర్తు చేస్తుంది. ఆయన బ్రతికుంటే తెలంగాణ లేదు. ఆ మాట ఆయన పైకనలా. ఎందువల్లంటే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తెలంగాణకు అనుకూలంగా. కానీ 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిన టీఆర్ఎస్ 2009 ఎలక్షన్స్లో అదే కాంగ్రెస్కి వ్యతిరేకంగా మహాకూటమి అనే పేరుతో పోటీ చేయాల్సి వచ్చింది. ఎందువల్లండి? కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది. కానీ రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు తెలంగాణ అనేది ఏర్పడేది వీలు కాదు, రాష్ట్ర విభజన వీలు పడదు అనే దాంతో అపర చాణక్యుడు రాజశేఖర రెడ్డి ఆయన చేస్తున్న ఆయన పనితీరు వల్ల ఆ కలగానే మిగిలిపోతుందని భయపడి చంద్రశేఖరరావు కేవలం మహాకూటమి అనే పేరుతో తెలుగుదేశం, కమ్యూనిస్ట్ పార్టీలు అందరినీ కలుపుకొని మహాకూటమిని ఏర్పాటు చేసి ఎలక్షన్లోకి దిగితే అదే తెలంగాణలో తిరిగి గెలిచింది. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. అంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అది, రాజశేఖర రెడ్డి గారి పనితనం. ఆయనే ఉంటే తెలంగాణ అనేది లేదు. ఆయన అర్ధాంతరంగా చనిపోవడం అనేది ఈ టీఆర్ఎస్ పార్టీకి చంద్రశేఖరరావు గారికి కలిసి వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పనితీరుని వాటిని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏదైతే ప్రామిసులు చేసిందో ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అసెంబ్లీలో తెలంగాణ విభజించాలనే తీర్మానం పాస్ చేసినారు. ఆల్ ఇండియా లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చి ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏం చేసి ఉండకపోవచ్చు. కానీ ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు చేసిందా లేదా అని ప్రశ్నిస్తున్నాను నేను. తెలుగు జాతి విడిపోవడానికి, ఆంధ్రప్రదేశ్ ముక్కలవ్వడానికి ఈ విభజనకు కారణం రెడ్డి గారి మరణం. అది వాళ్ళకు వరంగా ఆకట్టుకుంది, వాళ్ళకి కలిసి వచ్చింది. తర్వాత తెలంగాణ ఏర్పడింది. అది ఎవరేం చేయలేరు. కానీ అంతటి మహోన్నత వ్యక్తిత్వం ఉన్న రాజశేఖర రెడ్డి గారిని ద్రోహం
అని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. దమ్ముంటే ఎవరైనా ఓపెన్ డిబేట్లో పాల్గొంటారా? నేను సవాల్ విసురుతున్నా. నేను యాక్టివ్ రాజకీయాల్లో లేను, కానీ మనుషుల్ని అభిమానిస్తా. నేను వ్యక్తులను మాత్రమే ఆరాధిస్తా, పార్టీలని కాదు. వ్యక్తులు, వ్యక్తిత్వం, వాళ్ళ సొంత విషయాల్లో కొన్ని బలహీనతలు ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారికి ఉండొచ్చు, ఇంకొక చంద్రబాబు నాయుడు గారికి ఉండొచ్చు, ఇంకొకరికి ఉండొచ్చు. వాటి గురించి నేను మాట్లాడను. నేను ప్రజలకి సంబంధించి, ప్రజా జీవితంలో ప్రజలకు సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ వాళ్ళ వ్యక్తిత్వం అని నా ఉద్దేశం. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు నేను ఎప్పుడు పట్టించుకోను. అది గుర్తిరిగి ప్రవర్తిస్తే ఈ టీవీ ఛానల్స్కి కానీ, ఆ యాంకర్లకు కానీ, పత్రికల వాళ్ళకు కానీ నేను సవాల్ వేసేస్తుండా. రాజశేఖర రెడ్డి గారి జోలికి పోవద్దు, పోయే అర్హత లేదు. మీరెవరు చాలరు. చనిపోయినాడు కదా అని ఆయన్ని విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు, మీకే మంచిది కాదు. ఒక రకంగా ఆంధ్రుల వరకు చెప్పాలంటే 2001, 2002లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఆనాడు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర సమితి విషయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అనుకూలమైన సంకేతాలు ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీని తమ పార్టీతో కలుపుకుంది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 మంది మంత్రులు, తెలంగాణ రాష్ట్ర సమితి మంత్రులు చేరారు, ఆయన మంత్రివర్గంలో ఉన్నారు. 2 ఎంపీలు ఉన్నారు టీఆర్ఎస్ తరపున. అప్పుడు పార్టీ నిర్ణయానికి, పార్టీ అభిప్రాయానికి ఎదురు చెప్పకుండా ఆయన వ్యవహరించి టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖరరావు గారు ఆయనకే తల తిరిగిపోయేటట్టు చేశారు. ఎందుకంటే 5 మంది మంత్రులుగా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర టీఆర్ఎస్ నుంచి. ఆ 5 మంది మంత్రులు చంద్రశేఖరరావు గారి మాట వినకుండా రాజశేఖర రెడ్డి గారికి అనుకూలంగా మారారు. ఇంకా అనేక మంది, 24 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అయితే రాజశేఖర రెడ్డి గారి పనితీరుతో వాళ్ళలో 8 మంది రాజశేఖర రెడ్డి గారి పక్షం వహించారు. ఏం చేయాలన్న దిక్కుతోచని పరిస్థితుల్లో చంద్రశేఖరరావు అప్పుడు టీఆర్ఎస్ తరపున ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలందరినీ రాజీనామా చేయించి, ఎంపీలుగా ఉన్న 2 రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలు జరిగేటట్టు చేశారు. అంటే ఉండేవాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి పక్షాన్ని చేరిపోతున్నారు ఏందా అని కంగారు. ఆ ఎన్నికలో ఆ 16 సీట్లకి, 1 ఎంపీ సీటుకి జరిగిన ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తిరిగి గెలుచుకుంది. 7 సీట్లు మాత్రమే. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అని పేరు పెట్టుకున్న పార్టీ 24 సీట్లతో గెలిచి 16 మంది రాజీనామా చేసి తెలంగాణ కోసం